ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరమరెడ్డి గారు. నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి ఒక ఫ్రాడ్ గురించి, కార్పొరేట్ గవర్నెన్స్లో అంటే ఆ ఇష్యూస్ వచ్చినటువంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మన కంపెనీ ప్రొఫైల్ని ఏ విధంగా మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అట్ ద సేమ్ టైం మీరు రెగ్యులర్గా ప్రమోటర్ ఇంటిగ్రిటీ ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియో. జాగ్రత్త పడమని చెప్పేసి చెప్పారు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో సార్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఐపీఓని క్యాన్సిల్ చేయడం జరిగింది సెబీ. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? అంటే ఎందుకు అలా జరిగింది? ఇండియాలో ఫస్ట్ టైం అలా జరగడం రైట్. అవును, పెద్ద న్యూస్. అవును. రీజన్ ఏంటి సార్ అసలు? అదే లాస్ట్ మంత్లో వచ్చింది ఇది ట్రాఫిక్ సొల్యూషన్స్ అనమాట. ట్రాప్సాల్ టీడీఎస్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ అండి. ఇది ఎస్ఎంఈ అనమాట. వీళ్ళు బేసికల్గా ఏంటంటే 45 crores ఐపీఓకి వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు ఐపీఓకి ఈ డబ్బులు దేనికోసం వాడతావు క్లియర్గా ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు. అందులో ఏంటంటే వీళ్ళు 17 crores అంటే అవుట్ ఆఫ్ 45 crores ఫండింగ్లో ఒక 17 కోట్ల వరకు కూడా ఒక సాఫ్ట్వేర్ కొనడం కోసం అని చెప్పేసి మెన్షన్ చేశారు. 17 crores వరకు అంటే అవుట్ ఆఫ్ 45 crores పబ్లిక్ ఇన్వెస్ట్ చేసేది 45 crores. అందులో 17 crores వరకు వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఐసీసీసీ అంటారు దాన్ని. ఆ సాఫ్ట్వేర్ కొనడానికి మాకు అది ఉండాలి, మాకు దానికోసం అని చెప్పి 17 crores ఖర్చు పెడతామని చెప్పేసి వీళ్ళు ఐపీఓకి వచ్చారు. ఓకే. వచ్చినప్పుడు మన వాళ్ళు అన్ని ఐపీఓకి అప్లై చేసినట్టు దీనికి కూడా 300 times ఓవర్గా సబ్స్క్రైబ్ చేశారు మన వాళ్ళు. 300 times అంటే వాళ్ళు అడిగింది 45 కోట్లు అయితే మేము 10,000 కోట్లు ఇస్తామని చెప్పి జనం వచ్చారు, అందరూ అప్లై చేశారు. 10,000 కోట్లకి బిడ్డింగ్లు వచ్చింది. అంత అడ్వాంటేజ్ ఏముందని చెప్పేసి ఎంతమంది వచ్చారు సార్? ఇండియాలో కొత్త సినిమాకి బ్లాక్ టికెట్లు అమ్మటం ఎంత కామనో, ఎస్ఎంఈ స్టాక్స్కి 20 నుంచి ఒక 500 times వరకు ఓవర్గా అమ్మటం కూడా అంతే కామన్. ఇది ఎందుకు అంటే సప్లైకి డిమాండ్కి టెంపరీగా వచ్చే డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు పుష్ప 2 ఉందనుకోండి, ఇప్పుడు బ్లాక్ టికెట్స్ నెక్స్ట్ 4-5 days వరకు ఏ రేంజ్లో అమ్ముడుపోతే హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఐపీఓస్ కూడా అంతే. ఇండియాలో ఈ ఎస్ఎంఈ స్టాక్స్ ఏంటంటే వాళ్ళు అడిగేదేమో 20 కోట్లు 30 కోట్లు. ఇండియాలోనేమో 20 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. అందరూ అప్లై చేస్తారు, మాకు కావాలని. న్యాచురల్గానే డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఏం తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే అంత డిమాండ్కి ఏ పారామీటర్స్ బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్? బేసికల్గా ఎస్ఎంఈ స్టాక్స్ అన్ని కూడా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కదా, చిన్నవి అవి ఆఫర్ చేస్తారు అన్నమాట. వాళ్ళకి మనీ ఎంత కావాలో అంతకే వస్తారు కదా ఐపీఓకి. బట్ ఇక్కడ మార్కెట్ చాలా పెద్దది. ఇది మార్కెట్ ఏమో చాలా పెద్ద మార్కెట్. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ చిన్న అమౌంట్. ఇప్పుడు హోండా వచ్చింది, అది చాలా పెద్దది. పెద్దట్లో అన్ని అటర్ ఫ్లాప్ అవుతాయి ఐపీఓస్ బై డిఫాల్ట్. ఇండియాలో పెద్ద ఐపీఓ అంటే ఇటర్ ఫ్లాప్ ఐపీఓ బై డిఫాల్ట్. ఇంకంతే. ఇక్కడ క్వాలిటీ గురించి లేదండి, డిమాండ్ సప్లై అంతే. ఎల్ఐసి ఉందనుకోండి, మంచి క్వాలిటీ కంపెనీ, బట్ ఇట్స్ ఫ్లాప్ ఐపీఓ. గాట్ ఇట్. సో ఆర్ పవర్ నుంచి ఇప్పటి వరకు ఏది చూసినా సరే బిగ్ ఐపీఓ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, బ్లైండ్గా చెప్పేయచ్చు. అందులో కంపెనీ గురించి కాదు ఇక్కడ ప్రాబ్లం, డిమాండ్ సప్లై గురించి. అండ్ అలాగే ఇండియాలో స్మాల్ ఐపీఓస్ అనుకోండి అన్ని సూపర్ హిట్ అవుతాయి. ఆ కంపెనీ బిజినెస్ మోడల్, ప్రమోటర్ ఇంటిగ్రిటీ, ప్రొడక్ట్ డిమాండ్ ఉంటుందా లేదా, వీటిని ఎలా వాడతారు, ఇవేం సంబంధం లేదండి. క్యాన్సిలేషన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా సార్ దీనికి? ఇప్పుడు డెఫినెట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం సెబీ వాళ్ళు నిజంగా పనిచేస్తున్నారు. మనకి ఇప్పటిదాకా ఏంటంటే వాళ్ళు నిద్రపోతున్నారేమో అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు చాలా యాక్టివ్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎఫిషియన్సీగానే ఉన్నారు. ఏదన్నా ఐపీఓలో ఫ్రాడ్ కనుక చేస్తే సెబీ వాళ్ళు ఎక్స్చేంజ్లో మేము ఉన్నాము అని చెప్పడం కోసం ఒక ఎగ్జాంపుల్ నిలబడింది. డెఫినెట్గా ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఒక ఐపీఓ బ్లాక్ చేయడం అనేది, అది కూడా సక్సెస్ఫుల్ ఐపీఓ. ఇక్కడ ఏం జరిగిందంటే పబ్లిక్ వాళ్ళందరూ ఒక 300 times ఓవర్గా సబ్స్క్రైబ్ చేశారు. ఐపీఓ అంతా హిట్ అయింది. లిస్ట్ అయ్యి కనుక అయి ఉంటే కనుక స్టాక్ డెఫినెట్గా 1 3 లిస్ట్ అవుద్ది. అయితే ఈలోపు ఏం చేశారంటే ఈ స్మాల్ ఇన్వెస్టర్ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు సెబీకి. వాళ్ళు చెప్తున్న ఈ కంపెనీ వెండర్ కంపెనీ ఏదైతే ఉందో, వీళ్ళు 17 crores పెట్టి కొంటా అంటున్నారు కదా సాఫ్ట్వేరు, ఆ కంపెనీ వెండర్ కంపెనీ ఫ్రాడ్ కంపెనీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే సరిగా లేవు వాళ్ళ దగ్గర ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఐపీఓ అయిపోయిన తర్వాత, లిస్టింగ్ కాకముందు. ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్ బాడీ వాళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో వెంటనే సెబీ వాళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళు వెరిఫికేషన్ బిగిన్ చేశారు. చేసినప్పుడు ఏమైందంటే ఈ వెండర్ ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ని 17 కోట్లకి వీళ్ళకి అమ్ముతా అన్నాడు, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే అది చిన్న సైజు టీ షాప్ అంత ఉందండి.
సెన్సర్ టీ షాప్ అంతుంది, అది కూడా లాకేసి ఉంది. అంటే అది పేపర్ మీద ఉంది తప్ప రియల్గా లేదు. సో అంత పక్కడ్బందీగా లిస్టెడ్ దాంట్లోకి తీసుకొని వెళ్తున్నారు అని అంటే ఆ చెక్కింగ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చింది అని అంటే దాని వెనక రీజన్స్ ఏమి ఉంటాయి సార్ అసలు? నేను అనుకోవటం ఏంటంటే ఇలాంటి ఎన్ని వచ్చి పడ్డాయి ఆల్రెడీ అంటున్నాను. మీరేమో ఇప్పుడు రాబోతే వాటి గురించి మాట్లాడారు, ఇప్పుడు దాకా ఎన్ని వచ్చి ఉండొచ్చు అంటున్నాను స్టాక్ మార్కెట్లోకి. ఎందుకంటే ఎవరో కంప్లైంట్ బేస్గా తీసుకొని సెబీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు తప్ప సొంతంగా ఏం చేయలేదు కదా. అవును. ఇప్పుడు నేను అంటుందంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ మీరు చూసుకోరా ఇలాంటివి? దీనికి సర్టిఫై చేసిన చార్ట్ అకౌంట్లు మీరు చూసుకోరు ఇలాంటివి? అంటే మధ్యలో సెబీ వాళ్ళు వెరిఫికేషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళ మనీ దేనికి వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు చూసుకోరా? అంటే అన్ని పేపర్ మీద ఏసీ రూమ్లో కూర్చొని అన్ని మాట్లాడుకోవటం ఏందా? బయట పోయి ప్రాక్టికల్గా లిటరలీ అది ఉందా లేదా, కంపెనీ వాళ్ళు వెండర్స్ ఉన్నారా లేదా, కొంచెమన్నా చేయరా? అంటే మోరల్గా వాళ్ళు ఏం చేయట్లా, లీగల్గా ఎస్ ఇదే కదా ప్రొసీజర్ అయితే ఇదే కదా లీగల్గా. మీరు చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అవును. అంటే ఈవెన్ మన ఆడియన్స్ కూడా కొంతమంది ఏ పోర్ట్ఫోలియో ఏంటి ఏ విధంగా ఉందనేటువంటి వాటిలో కూడా చెక్ చేసుకోరు. దాని హిస్టరీ ఏంటి ఏం తెలియదు, అది పెరిగిద్దని అలర్ట్ చేస్తున్నారు. మీరు మాట్లాడుతుంటే అదే అర్థమవుతుంది నాకు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ బిగిన్ చేసిన తర్వాత చూస్తే వెండర్కి సాఫ్ట్వేర్ ఎవరైతే అమ్ముతున్నారో అసలు వాళ్ళ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేయట్లేదు, దానికి లాకేస్ ఉంది, అది టీ కొట్ ఎంత ఉంది సైజు. ఏ మేజర్ పోర్షన్స్ పాయింట్స్ చూపించి ఐపీఓ దాకా వెళ్ళిపోతున్నారు సార్ కొన్ని కంపెనీస్. అంటే ఇలాంటి మీరు బేసికల్గా టైర్ 2, టైర్ 3 సిటీస్లో చిన్న వాటిలో కూడా చిన్న కంపెనీస్ కూడా ఎస్ఎంఈ వచ్చిన తర్వాత దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే చిన్నటికి ఫండ్స్ బ్యాంకర్స్ పెద్దగా ఇవ్వవు, 1,00,000 రూల్స్ పెడతాయి. అలాంటి వాళ్ళు ఎదగడం కోసం పెట్టిన స్కీమ్ అండి ఇది, ఎస్ఎంఈ స్కీము. బట్ అన్ఫార్చునేట్లీ టూ మచ్ మిస్యూజ్ అవుతుంది. అది ఆ వచ్చిన ఫండ్స్ని పక్కదారి పెట్టిస్తున్నారు. నాకు తెలిసి ఆ వెండర్ ఎవరైతే సాఫ్ట్వేర్ అమ్ముతున్నాడో అది కూడా వీళ్ళ కంపెనీ, వీళ్ళ బోగస్ కంపెనీ ఉండొచ్చు. అంటే పబ్లిక్ ఇలా తీసుకొని అలా ఇచ్చేసి మళ్ళీ అలా వేరే దానికి షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఇది ఫస్ట్ అయితే ఖచ్చితంగా అది. మనకి కిచెన్లో కనుక ఒక కాక్రోచ్ కనపడుతుంది అంటే కనపడుతుంది ఒకటేనండి, హిడెన్లో కొన్ని వందల్లో ఉండుంటాయి గ్యారంటీగా. ఒక్క కాక్రోచ్ ఎప్పుడు వీడియో కనపడకుండా చాలా ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ఇలాంటి ఎస్ఎంఈలు కొన్ని వందల్లో ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మంచి వాటిని కూడా మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి యాక్టివిటీ చేశారా అని. ఎందుకంటే ఐపీఓలో అన్ని ఆల్మోస్ట్ 70% 5 years తర్వాత అన్ని ఫ్లాప్ అవుతాయి. ట్రూ సార్. రీజన్ ఇలా ఉండొచ్చు. బట్ ఫస్ట్ టైం హిస్టరీలో సెబీ వాళ్ళు ఇన్ టైంలో రియాక్ట్ అయ్యారు. వెరిఫికేషన్ కోసం, గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఏసీ రూములు దాటి ప్రెమిసెస్కి వెళ్ళారు. వీళ్ళు ఖర్చు కొంటాన్న సాఫ్ట్వేర్ ఉన్న కంపెనీని చెక్ చేశారు. అది బోగస్ అని తెలియంది. అసలు అక్కడ ఎంప్లాయీస్ వెళ్ళి వీళ్ళు మాట్లాడడానికి కూడా లాకేసి ఉంది. తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఇలాంటి సాఫ్ట్వేర్ అసలు ఎవ్వరికి సప్లై చేయలేదనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కంపెనీ వాళ్ళు టెండర్లు వేయటం కూడా బోగస్ అనే విషయం అర్థమైపోయింది. వెంటనే వీళ్ళకి నిన్న ఫైనలైజ్ చేసి పడేశారు. తీసుకునే అమౌంట్ తిరిగి బ్యాక్ అందరికి ఇచ్చేసేయండి అని. మీరు తీసుకునే అమౌంట్ మొత్తం ఎస్క్రో అకౌంట్లో పెట్టారు కదా, ఈ అమౌంట్ మొత్తం బ్యాక్ ఇచ్చేయండి అని చెప్పేసి నిన్న డిక్లేర్ చేశారు. మీరు చెప్తుంటే ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క కంపెనీ మీద మనం అంత అవేర్గా ఉండాలి అనేటువంటి విషయం రీచెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఇలా బ్యాలెన్స్ షీట్ చూస్తాము, వాళ్ళు చెప్పిన బ్యాలెన్స్ షీట్లే కదా, చార్ట్ అకౌంట్ చెప్పినాయి కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళే. సేల్స్ ఇలా పెరుగుతున్నాయి లేవా, ప్రాఫిట్ ఎలా పెరుగుతున్నాయి లేదా, పీఈ స్టేబుల్గా ఉందా లేదా, ఇవి చూసుకుంటామా అంతే. సెక్టార్స్కి డిమాండ్ ఉందా లేదా చూసుకుంటాం. సెక్టార్ డిమాండ్ ఉందంటే ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ మూవ్ అవుతాయి ఆ సెక్టర్లోని అన్ని. సపోజ్ హెల్త్ కేర్ ఇండియాలో యావరేజ్ మీద 12% మూవ్ అవుతుంది. హెల్త్ కేర్లో ఉన్న అన్ని ఎంతకంత మూవ్ అవుతాయి, ఎందుకంటే ఆ బెనిఫిట్ అనేది తీసుకుంటాయి కాబట్టి అట్లా ఊహించుకుంటాం. ప్లాంటికల్లీ చెక్ చేసుకునేంత కెపాసిటీ ఎంతమందికి ఉంటుందండి? రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం వెళ్ళి కంపెనీకి వెళ్ళి అసలు కంపెనీ ప్లాంట్ మిషనరీ పనిచేస్తున్నా లేవా చెక్ చేసుకోవాలి. ఎంప్లాయీస్తో మాట్లాడి ఇంటర్నల్ మీకు శాలరీలు ఇస్తున్నారా, లాస్ట్ 5 years నుంచి హైక్స్ ఎంత ఇస్తున్నారో చూడాలి. ఎంప్లాయీస్ హెల్దీగా లేకపోతే కంపెనీ ఏమి హెల్దీగా ఉంటుందండి? వాళ్ళు రాత్రింబోళ్ళు అక్కడే ఉండి వర్క్ చేస్తున్న వాళ్ళు హెల్దీగా ఉండాలి కదా. అంటే వాళ్ళకి ఎంత శాలరీస్ ఇస్తున్నారు, ఎంత ఫాస్ట్ గ్రో అవుతుంది దాన్ని బట్టేసి మన కంపెనీ మీద లుక్ చేసుకోవచ్చు. అలాగే వెండర్స్ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళకి మెటీరియల్ ఎలా సప్లై చేస్తున్నారు, వాళ్ళు మనీ ఇన్ టైంలో మీకు ఇస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. డీలర్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా ప్రొడక్ట్స్, వీళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంది, కస్టమర్స్ వీళ్ళ గురించి కంప్లైంట్స్ ఏమైనా చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. అలాగే ఆ ప్లాంట్ ఉన్న సొసైటీని మనం చెక్ చేసుకోవాలి, వాళ్ళు సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారో లేదా చెక్ చేసుకోవాలి. అంటే గవర్నమెంట్కి ట్యాక్సెస్ రత్నాలు చూడాలి, ఎందుకంటే లాభాలను లక్షలో చూపిస్తున్నారు, వేలలో చూపిస్తున్నారు, గవర్నమెంట్కి రూపాయి కూడా ట్యాక్స్ ఇవ్వట్లేదు అనుకోండి, ఇది ఫేక్ అయ్యి ఉండొచ్చాం కదా. అందుకని గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఎంత కడుతున్నారు ఇవన్నీ చెక్ చేసుకొని ఫిజికల్గా అప్పుడు ఇన్వెస్ట్ చేయాలండి. ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది. బట్ అన్ఫార్చునేట్లీ జనం అందరూ ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు చెప్పిన బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్లు పట్టుకొని మనం అందులో ఇన్వెస్ట్ చేస్తాను ట్రాప్ అయిపోతా ఉన్నాం. ఎవరో ఒక అడ్వైజర్ని పట్టుకో. అందుకని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం అనేది హైలీ రిస్కీ.
ఎందుకంటే మనం ఏం చూడకుండా రూమ్లో కూర్చొని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ చూసి మనం కొంటున్నాం. అందుకే మీరు ఎక్కువగా ETF మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే అట్లీస్ట్ పెద్ద కంపెనీస్, మేజర్ కంపెనీస్ అండ్ ఒకటి కాదు రీబ్యాలెన్స్ అవుతా పోతున్నాయి కాబట్టి మనకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అందుకని స్టాక్స్ అంటే వీటన్నిటి మనం ఫేస్ చేయాలండి. ఎవరేం జరిగినా మనం ఎఫెక్ట్ అవుతాం, ఎక్కడేం జరిగినా ఫ్రాడ్ అవుతూ ఉంటాం. బట్ అట్లీస్ట్ ఇండియాలో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది ఫస్ట్ టైం ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ IPOని బ్లాక్ చేసింది అండ్ వార్నింగ్ ఇచ్చింది మిగతా వాళ్ళందరికీ. ఫ్యూచర్లో మేము ఇలానే చేయబోతున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది అని అర్థం. అంతే కదా. కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతున్నట్లు లెక్క. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ IPOని కూడా వాళ్ళు బ్లాక్ చేశారంటే ఇట్స్ గ్రేట్. కాబట్టి ఇంప్రూవ్ అవుతుంది సిస్టమ్, ఫైనాన్షియల్ సిస్టమ్ అంటానికి మనం నమ్ముకోవచ్చు మీరు దీన్ని బట్టి బేసికల్స్గా. గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైన్ వొలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.